కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు కలకలం రేపింది. నేషనల్ హైవే మీద ప్రసాదం విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. నిల్వ ఉంచిన ప్రసాదం బుట్టలో నుంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి. భక్తులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు కలకలం రేపింది. నేషనల్ హైవే మీద ప్రసాదం విక్రయం కేంద్రం ఏర్పాటు చేశారు. నిల్వ ఉంచిన ప్రసాదం బుట్టల నుంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి. భక్తులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు కలకలం రేపింది. నేషనల్ హైవే మీద ప్రసాదం విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. నిల్వ ఉంచిన ప్రసాదం బుట్టల నుంచి ఎలుకలు బయటకు వస్తున్నాయి. భక్తులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, థ్యాంక్ యూ. అన్నవరం దేవస్థానం సంబంధించిన ప్రసాద విక్రయ కేంద్రాలు అయితే ఎలుకలు దర్శనమిచ్చని చెప్పొచ్చు. ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే అన్నవరం దేవస్థానం, సత్యనారాయణ అన్నవరం దేవస్థానం అయితే ప్రసాదంలో ఎలుకలు రావడంతో ఒక్కసారిగా వర్క్ చేయరు భక్తులు. అయితే నేషనల్ హైవే ఏదైతే ఏర్పాటు చేసిన ప్రసాదం కేంద్రం ఉందో ఆ కేంద్రంలో అయితే ఎలుకలు బయటకు రావడంతో ఒక్కసారిగా వర్క్ అయ్యారు భక్తులు. అయితే ఫోటోలు తీసి సోషల్ మీడియా అయితే పోస్ట్ చేసి దేవస్థాన అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదేనప్పటికీ అన్నవరం దేవస్థానం నిత్యం వార్తలు నిలవడంతో నిత్యం వార్తలతో నిలుగుతూ ఉంటది. గతంలో కూడా అక్కడ ఈవోల మీద అక్కడ ఉన్న పురోహితుల మీద కూడా ఎప్పుడు కూడా ఆరోపణలు వస్తుంటాయి. కొంతమంది అర్చకులు అమౌంట్ తీసుకోవడం, ప్రసాదాలు అక్కడ ఉన్న దర్శనం కోసం అమౌంట్ తీసుకోవడం కూడా నిత్యం వార్తలు నిలుస్తున్నాయి. దేవస్థానం ఒకసారి మళ్ళీ అన్నవరం దేవస్థానంలో ఎలకలు రావడంతో భక్తులు అయితే హిందూ మనోభావాలు దెబ్బతీసేంటూ భక్తులు అయితే ఆరోపణ చేస్తున్నారు. రైట్ సిద్ధు, థ్యాంక్ యూ.